హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి 1800+ వేకెన్సీస్కి సంబంధించి ఫస్ట్ టైం మనకి తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్తో పాటు క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్లు మొత్తం 1392 పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 343, ఇంకా లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు 40తో పాటు మనకి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన పోస్టులు 91 పోస్టులు ఉన్నట్లుగా మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క జేఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంతవరకు రిలీజ్ కాలేదని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 2008లో ఈ యొక్క జూనియర్ లెక్చరర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనితో పాటు మనకి ఇక్కడ జేఎల్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్తో పాటు జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి లైబ్రేరియన్ అలాగే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా కలిపి మనకి 1800+ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనకి టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. అయితే ఇక్కడ మనకి సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఈనాడులో మెన్షన్ చేయడం జరిగింది. సో గణితానికి సంబంధించి జోన్ల వారీగా చూసుకున్న ఇంకా టోటల్గా చూసుకున్న 154 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంగ్లానికి సంబంధించి 153, జంతు శాస్త్రానికి సంబంధించి 128, హిందీకి సంబంధించి 117, రసాయన శాస్త్రానికి సంబంధించి 113, వృక్షశాస్త్రం 113, భౌతిక శాస్త్రం 112, ఆర్థిక శాస్త్రానికి సంబంధించి 81 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయి జూనియర్ లెక్చరర్లకి సంబంధించి. ఇంకా జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి 343 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లైబ్రేరియన్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా డిగ్రీతో పాటు మనకి ఇక్కడ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు జూనియర్ లెక్చరర్లకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జూనియర్ లెక్చరర్ జేఎల్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే పర్టికులర్ క్యాండిడేట్కి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే వారికి 45% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. దీనితో పాటు పీజీ క్వాలిఫికేషన్తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కానీ లేదా బీఏ బీఈడి కానీ లేదా బీఎస్సీ బీఈడి కానీ చేసిన దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ విత్ ది సబ్జెక్ట్ కన్సర్న్డ్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ వైజ్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ అన్నిటికీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ కోర్సెస్ అయితే చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు అనేది చూసుకున్నట్లయితే ఎంఏ ఇన్ తెలుగు అనేది పీజీలో చేసి ఉండాలి, లేదా ఎంఓఎల్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ చేసి ఉన్న అప్లై చేయొచ్చు. సాంస్క్రిట్కి సంబంధించి ఎంఏ ఇన్ సాంస్క్రిట్ చేసిన లేదా విద్యా ప్రవీణ్ సాంస్క్రిట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేసిన లేదా శిరోమణి సాంస్క్రిట్ చేసిన లేదా ఎస్వి యూనివర్సిటీలో చేసిన అప్లై చేయొచ్చు, లేదా బీఓఎల్ డిగ్రీ విత్ సాంస్క్రిట్ చేసిన అప్లై చేయొచ్చు. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చేసి ఉండాలి. ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎంఏ ఆర్ ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా ఏవో మ్యాథ్స్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీలో చేసిన ప్యూర్ మ్యాథమెటిక్స్ చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఫిజిక్స్కి సంబంధించి ఎంఎస్సి ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఈ పర్టికులర్
కోర్సెస్ కనుక చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినా అప్లై చేయొచ్చు. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఫిజికల్ కెమిస్ట్రీ లాంటివి ఈ పర్టికులర్ కోర్సెస్లో ఏ ఒక్కటి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బాటనీకి సంబంధించి కూడా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎంఎస్సి ఇన్ బయో సైన్స్ చేసినా మీరు అప్లై చేయొచ్చు. ప్లాంట్ సైన్స్ చేసినా, బయోలాజికల్ సైన్స్ చేసినా అప్లై చేయొచ్చు. జువాలజీకి సంబంధించి ఎంఎస్సి ఇన్ జువాలజీ, ఎకనామిక్స్కి సంబంధించి ఎంఏ ఇన్ ఎకనామిక్స్, అలాగే కామర్స్కి సంబంధించి ఎంకామ్ ఇన్ కామర్స్ లేదా ఎంఎఫ్ఏ చేసినా అప్లై చేయొచ్చు. సివిల్స్కి సంబంధించి ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే హిస్టరీకి సంబంధించి ఎంఏ ఇన్ హిస్టరీ ఆర్ ఏన్షియంట్ హిస్టరీ ఆర్ ఆర్కియాలజీ చేసిన అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ వైజ్గా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా మనకి తెలంగాణలో మహాత్మా జ్యోతిబా పూలే లాంటి పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో జూనియర్ లెక్చరర్స్కి లాంటి నోటిఫికేషన్ అనేది ఒకటి నోటిఫికేషన్ అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది, చిన్న నోటిఫికేషన్. సో దానికి సంబంధించి టీఎస్పీఎస్సీనే రిక్రూట్ అయితే చేసింది. అయితే ఇంత బల్క్లో మనకి పెద్ద నోటిఫికేషన్ అనేది ఇదే ఫస్ట్ టైం అనేది రావడం. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్ స్టడీస్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణకి సంబంధించి ఉండేటువంటి జనరల్ స్టడీస్ యొక్క సిలబస్ ఉంది. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. ఇంకా జనరల్ ఎబిలిటీస్ నుంచి మనకు ఉండేటువంటి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయి. ఇంగ్లీష్ నుంచి కూడా గ్రామర్కి సంబంధించినటువంటి వొకాబులరీ, ఆర్టికల్స్, నౌను, ప్రొనౌను, అలాగే మిగిలినటువంటి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇంగ్లీష్లో అవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్టులకి సంబంధించి ఇందులో పేపర్ 1కి సంబంధించి పెడగాగి అక్రాస్ ది కరిక్యులం కామన్ సిలబస్ ఉంటుంది. సో ఇది 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ లెవెల్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి ఉంటుంది, 180 మినిట్స్ డ్యూరేషను. తర్వాత ఇంటర్వ్యూ లేదా డెమాన్స్ట్రేషన్ ఆర్ వైవా వర్క్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో 30 మార్క్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 330 మార్క్స్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా సిలబస్కి సంబంధించి మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ సిలబస్కి సంబంధించి మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అలాగే కామన్ సిలబస్కి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా పేపర్ తెలుగుకి సంబంధించినటువంటి సిలబస్, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇక్కడ సిలబస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు పీజీ అయితే చేశారో సో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. ఇది జేఎల్కి సంబంధించింది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ కామన్ సిలబస్ అయి ఉంటుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి అడిగేటువంటి సిలబస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా లైబ్రేరియన్ పోస్టులకు వచ్చేసి డిగ్రీతో పాటు లైబ్రేరియన్ సైన్స్ అనేది ఉంటుంది. ఆ కోర్స్ అయితే చేసి ఉండాలి. వారికైతే ఈ పర్టికులర్ లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. వారు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ టైం ఓకే మనకి ఈ యొక్క ఇంటర్ విద్యాశాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే జేఎల్ జూనియర్ అసిస్టెంట్ అలాగే లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.